న్యూస్ వీక్షకులకు స్వాగతం. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో సొంత ఇల్లు, స్థలం లేదా ప్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులకు కాలం చెల్లిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ రూల్స్ ఏంటి? ఆన్లైన్లో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మన స్పెషల్ స్టోరీలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క తప్పు జరిగినా మీ రిజిస్ట్రేషన్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే నాన్ అగ్రికల్చరల్ అంటే ఇల్లు, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం IGRS తెలంగాణ పోర్టల్ను ఉపయోగించాలి. వ్యవసాయ భూములైతే భూభారతి పోర్టల్ ద్వారా జరుగుతాయి. మొదటగా మీరు వెబ్సైట్లోకి సిటిజన్ లాగిన్ అయ్యి పబ్లిక్ డేటా ఎంట్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడే మీ ఆస్తి వివరాలు, అమ్మేవారి కొనేవారి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డ్యూటీ ఫీజ్ క్యాలిక్యులేటర్ ద్వారా స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను లెక్కించి ఆన్లైన్ ఈ చలాన్ ద్వారా పేమెంట్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు 6% ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 4%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5% ఉంటుంది. డబ్బులు చెల్లించిన తర్వాత మీకు నచ్చిన తేదీ, సమయానికి ఆన్లైన్లోనే స్లాట్ కూడా బుక్ చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఏపీలో కూడా కార్డ్ ప్రైమ్ పోర్టల్ ద్వారా IGRS ఏపీ వెబ్సైట్ ద్వారా ఈ ప్రక్రియ చాలా ఈజీగా అయిపోతుంది. ఏపీలో మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5%గా ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 5%, రిజిస్ట్రేషన్ ఫీజు 1%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5%గా ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్లైన్లోనే పబ్లిక్ డేటా ఎంట్రీ పూర్తి చేసి CFMS చలాన్ సిస్టమ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. ఆ తర్వాత ఈ స్టాంప్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేసి ప్రీ స్క్రూటినీ పూర్తి అయ్యాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అపాయింట్మెంట్ స్లాట్ బుక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటాయించిన సమయానికి కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఇద్దరు సాక్షులతో సహా కలిసి ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాత లింక్ డాక్యుమెంట్లు, మున్సిపల్ ట్యాక్స్ రసీదులు మరియు ఈ చాలన్ ప్రింటౌట్లతో సహా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బయోమెట్రిక్ KYC ద్వారా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ తీసుకుని కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 3 నుండి 5 రోజుల్లో డిజిటల్ సంతకం చేసినటువంటి సేల్ డీడ్ను ఆన్లైన్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, టెక్నాలజీ పెరగడం వల్ల అటు ఏపీలో ఇటు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంత పారదర్శకంగా మారిందో. దళార్లు అవసరం లేకుండా, ఎలాంటి లంచాలు ఇవ్వకుండా మీ అంతట మీరే ఆన్లైన్లో ఫీజులు కట్టి స్లాట్ను కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లే ముందు మీ ఆస్తిపై గత 30 ఏళ్లలో ఎలాంటి లీగల్ సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ను ఆన్లైన్లోనే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే ప్రభుత్వం నిషేధించిన 22A ఆస్తుల జాబితాలో మీ ల్యాండ్ లేదని 1-2 సార్లు సరిచూసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ రూల్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లేదా ఇల్లు స్థలాలు కొనేవారికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వారితో షేర్ చేయండి. ఈ వీడియోస్పై మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.